42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీల రిజర్వేషన్లపై రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలుస్తామన్నారు. పార్టీలకు అతీతంగా నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలందరినీ ఇన్వైట్ చేస్తున్నామన్నారు. ఇక రిజర్వేషన్పై ఆర్డినెన్స్ బిల్లు రూపంలో గవర్నర్కు పంపనున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం చిట్చాట్ పై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్. విరామం అయిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మీడియా లాంజ్ లో చిట్చాట్ చేశారు. మళ్ళొకసారి క్లారిటీ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రాతిపదికనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయనేటువంటి అంశాన్ని మళ్ళొకసారి స్పష్టంగా చెప్పారు. ఇక ఇప్పటికే సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి అంశం పైన కూడా ఆయన మీడియాతో చెప్పారు. దీంట్లో భాగంగానే రేపటి షెడ్యూల్ ఏముండబోతుందనేటువంటి విషయాలపైన కూడా పొన్నం ప్రభాకర్ క్లారిటీ చేశారు. రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను కలుస్తామని చెప్పారు. ఈవెన్ కాంగ్రెస్ నేతలే కాదు, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు, పూర్తి స్థాయిలో ఆల్ పార్టీకి సంబంధించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని గుర్తించాలి. ఎందుకంటే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉంది. అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం జిత్ని హిస్సేదారి ఉత్ని ఆబాది జిత్ని హిస్సేదారి అనేటువంటి ఒక స్లోగాన్ని దేశవ్యాప్తంగా ఎట్లయితే తీసుకున్నారో దానికి రోల్ మోడల్గా తెలంగాణ సర్కార్ నిలబడ్డది. ఇక్కడి అధికార యంత్రాంగం అంతా కూడా, అంటే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నిలబడ్డది, మద్దతుగా ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగానే ఇప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే కామారెడ్డి డిక్లరేషన్ ని అనౌన్స్ చేశాం. దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము, విద్యాపరంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో కల్పిస్తామనేటువంటి అంశాన్ని ఎట్లయితే పార్టీ చెప్పిందో దాంట్లో భాగంగానే అడుగు ముందుకు పడింది. ఇవాళ శాసనసభలో అన్ని పార్టీలకు సంబంధించి ఏకాభిప్రాయ తీర్మానం చేశారు కాబట్టి ఆ అంశాన్ని గవర్నర్ దృష్టికి రేపు తీసుకుపోతున్నాం. రేపు గవర్నర్ సమయాన్ని తీసుకొని గవర్నర్ని కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక ఇప్పటికే 9th షెడ్యూల్లో కలపకుండా, 9th షెడ్యూల్లో మెన్షన్ చేయకుండా కాలయాపన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఆర్డినెన్స్ ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉంది. ఆ ఆర్డినెన్స్ ఇంకా పెండింగ్లో ఉన్న కారణంగానే ప్రత్యామ్నాయంగానే ఆ బిల్లుకి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ ని బిల్లు రూపేణ తీసుకొచ్చాం. దానికి ఏకాభిప్రాయ తీర్మానాన్ని కూడా అన్ని పార్టీలకు సంబంధించి తీర్మానం కూడా చేశాం కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. రాష్ట్ర గవర్నర్ ఖచ్చితంగా ఆమోదం తెలుపుతారు, తమకు అనుకూలంగానే ఒపీనియన్ చెప్పబోతారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. బిల్లు పంపడం, గవర్నర్కి పంపడం బాధ్యత మాపై ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి మా ఎఫర్ట్ మాత్రం మేము చెప్తున్నాము. మేధావులంతా కూడా, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మేధావు వర్గాలు ఏదైతున్నారో వాళ్ళంతా కూడా మా వైపు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఈ సమయం ఏర్పడింది. మాకు మద్దతు కావాలనేటువంటి ఒక అప్పీల్ని కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి క్యాప్ కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు చెప్పారు. మంత్రివర్గం ఆ అంశాన్నే చెప్తూ వస్తున్నారు. ఎట్లయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడానికి ఈ రకంగా మాజీ సీఎం కేసీఆర్ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్లనే ఆ క్యాప్ అనేది ఏర్పడింది కాబట్టి ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా సాంకేతికంగా, అదేవిధంగా టెక్నికల్గా, లీగల్గా వాటన్నిటిని బేరోజ్ వేసుకునే ఈ ఆర్డినెన్స్ ని బిల్లు రూపేణ తీసుకొచ్చామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఒకవేళ నిజంగా బీసీల పట్ల దురుద్దేశంతో ఉండి ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక కోర్టుకు ఎవరు వెళ్లాలో, పలానా వ్యక్తి ఎవరో అనేటువంటి అంశం కూడా తెట్టతెల్లం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా బయటికి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయనేటువంటి అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్ రూపంలో చెప్పినటువంటి పరిస్థితి అనిపిస్తోంది. ఇక ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి ఏకాభిప్రాయ తీర్మానంతో పాటు గవర్నర్కి మరొక అంశాన్ని కూడా స్పష్టం చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఏదైతే ఆయా రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని కూడా మేము రిక్వెస్ట్ రూపంలో గవర్నర్కి చెప్పేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. రేపు ప్రతి ఒక్కరు కూడా రావాలి, అన్ని పార్టీలకు సంబంధించి విపక్ష పార్టీలన్నీ కూడా రావాలి. బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం, మిత్రపక్ష పార్టీలు ఏవైతున్నాయో అవి కూడా అందరూ కూడా కలిసికట్టుగా రావాలి. ఇప్పటికే ఇన్విటేషన్స్ అన్నింటినీ కూడా ఆయా నేతలకు అప్పచెప్పామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం 42% రిజర్వేషన్ల ప్రాతిపదికనే జరుగుతాయనేటువంటి అంశాన్ని అయితే మంత్రి పొన్నం మరొకసారి క్లారిటీ ఇచ్చారు.